యేసుక్రీస్తు నామమున మా ప్రియమైనటువంటి టంగుటూరు గ్రామ వాస్తవ్యులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మేము శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడా సంతోషంగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకు యేసు ప్రభు వారి యొక్క మంచి శుభవర్తమానాన్ని మేము తీసుకొని వచ్చినాం. మీరందరూ ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు యొక్క దేవుని మాటలు విని దేవుని యొక్క జీవన ఆశీర్వాదం పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడిందండి. ఏంటి అది అంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందగలరనే మాట రాయబడింది. ఈ మాటలు అక్కడ ఉన్నటువంటి జైలు అధికారికి ఒక దైవదాసుడు ఈ మాటలు చెప్పినట్లు దేవుని వాక్యంలో రాయబడింది. ప్రేమైన సోదరి సోదరుడా, ఒక సందర్భంలో దైవం దాసులైనటువంటి అపోస్తుడైన పౌలు శీలలు వాళ్ళు భయంకరంగా కొట్టబడి చెరసాలకు తీసుకొని రాబడతారు. అక్కడ చెరసాలలో వాళ్ళని వేయబడినప్పుడు వాళ్ళు సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నారు. సంతోషంగా పాటలు పాడే సందర్భంలో చెరసాల సంఖ్యలు తెంపబడతాయి. అప్పుడు జైలు అధికారి భయపడిపోతాడు. ఈ యొక్క తలుపులు తెరవబడినాయి, అందరు వెళ్ళిపోయినారేమని భయపడతారు. ఆ సందర్భంలో ఆ యొక్క పౌలు ఈ మాటలు చెప్తాడు. ఏమంటా ఉన్నాడు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రియ సోదరి సోదరుడా, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే మనం రక్షణ పొందుతాం. యేసు అంటే రక్షకుడు. మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. మనందరి పాపముల కొరకు యేసు ప్రభు ఆయన రిక్తుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. మనందరి పాపాలంతా కూడా ఆయన శిలువ మీద మోసినాడు. మన పాప భారాన్ని శిలువ మీద మోసినాడు. మన శాపాన్ని యేసు ప్రభు తీసుకున్నాడు. మనం పొందవలసిన శిక్ష యేసు ప్రభు పొందినాడు. మన పాపముల కొరకు యేసు ప్రభు శిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన తిరిగి లేచినాడు, పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరినీ కూడా ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు ఎంతటి పాపమైనా సరే, ఇలాంటి పాపములు చేసిన వాడవైనా సరే, ఈ మాటలు వింటున్నటువంటి నీవు యేసు ప్రభువుని నీ సొంత రక్షణగా నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు పాపం నుంచి విడిపించబడతావు. ఒకవేళ ఆ విధంగా కాక పాప జీవితంలో కొనసాగితే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ఎవరు తప్పించుకోలేరు, ఎవరు విడిపించుకోలేరు. కనుక నీ జీవితంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బాధపడుతూ ఉంటే దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు నీ కొరకే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క గ్రామానికి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వచ్చినాడు. నిర్లక్ష్యం చేయవద్దు, ఆలక్ష్యం చేయవద్దు. దేవుని మాటలు అంగీకరించు. ఓ ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు చెప్తున్నా మేము అందరం కూడా రకరకాలైనటువంటి పాపంలో జీవిస్తున్న వారు. యేసు ప్రభు మా పాపాలు క్షమించినాడు. మా జీవితంలో శాంతి, సంతోషం, నెమ్మది ఇచ్చినాడు. మా ప్రియులైనటువంటి మీరందరూ కూడా ఈ నెమ్మది, శాంతి పొందాలని ఈ యొక్క ఉదయకాల సమయం ప్రార్థనా పూర్వకంగా ఎంతో దూరం నుంచి మీ వద్దకు దేవుని మాటలు తీసుకొని వచ్చినాం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి సోదరి సోదరుడా, మొదటిగా నువ్వు పాపక్షమాపణ పొందు. నీ ఇంట్లో ఆనందం, నీ కుటుంబంలో ఆనందం, నువ్వు ఉండే ఊర్లో ఆనందం, నువ్వు ఉండే సమాజంలో ఆనందం. సహోదరి సోదరుడా, నీ జీవితం మార్చివేయబడుతుంది. నూతన జీవితం నీకు ఇస్తాడు. కొత్త వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఈ లోకంలో నెమ్మదిగా నువ్వు జీవిస్తావు. ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యంలో యుగాయుగములు యేసు ప్రభుతో కూడా నువ్వు ఉంటావు. నువ్వు రక్షణ పొందడమే కాదు, నీ కుటుంబం అంతా కూడా రక్షణ పొందుతుంది. అలాగ నువ్వు ఉండాలనే దేవుని యొక్క సంకల్పం. సహోదరి సోదరుడా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. మీ కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మీరందరూ కూడా మా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాం. ప్రేమన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ ప్రాంత ప్రజలు మీరు ప్రేమించినందులకే వందనాలు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారి కుటుంబం కూడా రక్షణ పొందుతుందని మీరు మాట్లాడుతూ వచ్చినందులకే వందనాలు. ప్రభు, మరి అనేకులు ఉన్నారు, విన్నవారిలో మీ కార్యం చేయండి. మీ చిత్తంలో మీ ఏర్పాట్లో ఉన్న వారిని రక్షించుకునండి. ప్రభావ ముందుకెళ్తున్నాం. మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసునామం ప్రార్థిస్తున్నాం మా తండ్రి. అందరం జై చెప్తాము. బోలో వచ్చిందా ఖుదావని మసీకి, రాజుల రాజైన యేసు ప్రభుల వారికి, మోక్షమిచ్చే యేసు ప్రభుల వారికి, శాంతినిచ్చే యేసు ప్రభుల వారికి, టంగుటూరు గ్రామ ప్రజలను ప్రేమించిన యేసు ప్రభుల వారికి, పెనియేవాసి ప్రవేశ మసీకి హల్లెలూయా. పాపిని చూచి ప్రేమను చూపి